నేను ఇప్పుడే ఫ్లిప్కార్ట్లో రియల్మీ వాచ్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే చూడండి ఎంత పెద్ద బాక్స్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏముందో చూద్దాము. బాక్స్ ఎలా ఉంది, ప్యాకింగ్ ఎలా ఉంది అవన్నీ చూద్దాం ఒకసారి. మీరు చూసినట్లయితే ఫస్ట్ బిల్ వచ్చింది. బిల్ లోపల ప్యాకేజ్ ఎలా ఉందో చూద్దాము. ఇంకా ఏదో ఉంది. అన్ని సేఫ్టీ కోసం పెట్టారనమాట. అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసి వాచ్ చూద్దాం ఎలా ఉందో. చూసారా ఫ్రెండ్స్, ఇంత చిన్న వాచ్ కోసం ఇంత పెద్ద బాక్స్ పెట్టారు. ఇంకా దాని లోపల ఇంకేమీ లేవు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ వాచ్ ఎస్ స్మార్ట్ వాచ్. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు మనం దీని మీద ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఆటో బ్రైట్నెస్ టచ్ స్క్రీన్, ఇది మనకి 1.3 ఇంచెస్ డైల్తో వస్తుంది. హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఉంది. 16 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి దీంట్లో. లాంగ్ బ్యాటరీ లైఫ్ అన్నారు, చూద్దాం మరి మనం వాడాక ఎంత వస్తుందో. IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. దీన్ని మనం రియల్మీ లింక్ తోటి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంక మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఏంటిది ఎంత గట్టిగా ఉంది. ఓపెన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి రియల్మీ వాచ్ బాక్స్ ఇలా ఉంది. దీని లోపల ఏమేమి ఉన్నాయో ఒకటి చూద్దాం. వాచ్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బాక్స్ లోపల కేసింగ్ లోపల ఏమున్నాయో చూద్దాం. మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇంకా క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఇచ్చారు. ఇంకా పక్కన పెట్టేసి వాచ్ స్టార్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది ఫ్రెండ్స్ వాచ్ అండ్ గైడ్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో వాచ్. పవర్ ఆన్ చేద్దాం. ఫస్ట్ ఛార్జ్ ఉందో లేదో చూద్దాం. ఆన్ అయింది. నాకు తెలిసి కాస్త ఛార్జ్ ఉన్నట్లుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్. దీన్ని ఇప్పుడు మనం రియల్మీ యాప్ తోటి కనెక్ట్ చేసుకోవాలనుకుంటా. వాచెస్ కనెక్టింగ్. ఇప్పుడు పెట్టు. ఇప్పుడు కనెక్ట్ అవుతుంది చూడు. ఓకే, నుంచి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫోను వాచ్తో కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన వాచ్ అందులో సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ వేసి కొడితే కనెక్ట్ అయిపోతుంది. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మెను అది అడుగుతుంది. ఇంకా మీ ఏజ్ డీటెయిల్స్ పెట్టండి. ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చేసాక నా హైట్ ఇక్కడ 5.8 అనమాట. నేను ఇక్కడ 5.8 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం హైట్ వెయిట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎన్ని స్టెప్స్ తిరగాలి అనేది ఒక గోల్ చెప్తుంది అదే. సో మనకి ఎంత కావాలో అంత డ్రాగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కొట్టాలన్నమాట. ఇంకా అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, అగ్రి కొట్టేసేయండి. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, అది ఏం పర్మిషన్స్ అడిగితే అవన్నీ ఇచ్చేసేయండి. ఆ యాప్కి సంబంధించిన పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మన వాచ్ మన మొబైల్తో పూర్తిగా లింక్ అయిపోయిందనమాట.
కొత్త అప్డేట్ వచ్చింది వాచ్కి, డౌన్లోడ్ చేయమంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు వాచ్ని కదిలించకూడదు అనమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో రాసున్నారు అది. సో చూసారు కదండి, ఇక్కడ మీరు వాచ్ కూడా అప్డేట్ అవ్వడం చూడవచ్చు. 16% అయింది. ఇక్కడ మనకి 80% అయింది. అప్డేట్ చాలా స్పీడ్గా అయింది. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. ఇప్పుడు మనం వాచ్లో చూద్దాం ఏమొచ్చాయి, ఏం చేంజెస్ వచ్చాయి అనేవి. ఇది కనెక్టింగ్ అని పడుతుంది. నాకు తెలిసి వాచ్ బూట్ అవుతుంది అనుకుంటా, అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనకి వాచ్ పూర్తిగా ఆన్ అయిందనమాట. ఇక్కడ మనకి వెదర్ ఫస్ట్ చూపిస్తుంది, వెదర్ రిపోర్ట్ అవన్నీ చేసుకుంటే. ఇంకా స్లీప్ మోడ్ ఉంది ఇందులో, హార్ట్ రేట్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఫీచర్స్ ఉన్నాయి. సెట్టింగ్స్, నైట్ మోడ్, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత అవన్నీ చూపిస్తుంది ఇక్కడ. ఇది టచ్ స్క్రీన్ అండి, ఎల్సిడిఏ, అమోలెడ్ కాదు. ఇంకా సెట్టింగ్స్, సిస్టమ్ అన్నీ ఉన్నాయి. కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి మనం. సో స్క్రీన్ టర్న్ ఆఫ్ అవుతుంది. అది మనం ఎంత టైం కావాలంటే అంత టైం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్, బ్రైట్నెస్ ఆటోమేటిక్, మీడియం, హై. సో మనకి ఎంత కావాలి అంటే అంత పెట్టుకోవచ్చు. వైబ్రేషన్ నేను మీడియంలో పెట్టుకున్నాను. పవర్ ఆఫ్, పవర్ సేవింగ్ సెట్టింగ్స్. పవర్ ఆఫ్, రీసెట్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. అబౌట్కి వస్తే ఇక్కడ IMEI నెంబర్ అవన్నీ ఉన్నాయి, సాఫ్ట్వేర్ వర్షన్ నెంబర్స్ ఉన్నాయి. ఇది మనకి రియల్మీ వాచ్ హోమ్ స్క్రీన్. ఇక్కడ నుంచి మనం కెమెరా షట్టర్ లాగా కూడా యూజ్ చేయవచ్చు అనమాట మొబైల్ని. కెమెరా ఆన్ చేసుకొని ఇది కెమెరా షట్టర్ అనమాట, షట్టర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వాచ్ని. ఫస్ట్ మీకు ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అది ఫోటో తీస్తుంది, చూసారు కదండి. అది ఫైండ్ మై డివైస్ అనమాట. సో బ్లూటూత్ ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫైండ్ మై డివైస్ కొడితే ఫోన్ మోగుతుంది. సో మనం ఫోన్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోతే ఈ ఫైండ్ మై డివైస్ ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట ఎక్కడుందో. ఇంకోసారి చూద్దాం. చూసారు కదండి, ఫోన్ మోగుతూ ఉంది. ఇంకా అది టైమర్, అది టైమరు, స్టాప్ వాచ్ ఉన్నాయి. స్లీప్ మోడు, ప్లీజ్ వేర్ యువర్, ఓకే ఇది బ్లడ్ ప్రెషర్ చూడడానికి అనమాట అది. ఇంకా మ్యూజిక్ కంట్రోల్స్ అవి. సో ఇక్కడ మనం మ్యూజిక్ ఆన్ చేసుకుంటే మన డివైస్లో, తర్వాత అది కంట్రోల్లా పనిచేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం
మ్యూజిక్ కంట్రోల్లా కూడా వాడుకోవచ్చు అనమాట. మనం వాచ్ నుంచే మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. చూస్తే కింద సాంగ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఇప్పుడు చూడండి, సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్కి వెళ్దాము. చూసారు కదండి, నెక్స్ట్ ట్రాక్ కూడా చేంజ్ అయింది. మెడిటేషన్ మనం ఎంతసేపు చేయొచ్చు అది పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అది హార్ట్ బీటు, వెదర్ రిపోర్టు, స్పోర్ట్స్ మోడ్స్ అండి ఇవి. అవుట్డోర్ మోడ్, వాక్, సైక్లింగ్, ఇండోర్ రన్, కళ్ళు కనిపించలేదు చెప్పు, స్ట్రెంత్ ట్రైనింగ్, అరబిక్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఇండోర్ సైక్లింగ్, యోగా, క్రికెట్. హార్ట్ రేట్ మెజర్ చేస్తున్నాం ఇప్పుడు. ఎయిటీ 84 ఉందన్నమాట బీపీ. ఇక్కడ నేను ఈ టైంకి చూసుకున్నాను అనమాట హార్ట్ రేటు. సో అక్కడ మనకి టైమింగ్స్ చూపిస్తుంది అది, ఏ టైంలో మనం హార్ట్ రేట్ చెక్ చేసుకున్నాము అని. సో నేను 12 ఆ టైంలో చూసుకున్నాను. SpO2 ఇప్పుడు మనం SpO2 క్యాలిక్యులేట్ చేద్దాం. మెజర్ చేస్తుంది. SpO2 అంటే బ్లడ్లో ఆక్సిజన్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. SpO2 క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు. చూపిస్తుంది. 97 వచ్చింది. ఇంకా అది చూపిస్తూనే ఉంది. అయిపోయింది. 97% అనమాట. అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ 97% ఉంది. సో దీన్ని మనం మెజర్ చేసేటప్పుడు మన హ్యాండ్ షేక్ అలా ఏం చేయకూడదు అనమాట. హ్యాండ్ షేక్ చేస్తే అది రికార్డ్ అవ్వట్లేదు. సో చూసారు కదండి, ఇలా హ్యాండ్ షేక్ చేయడం వల్ల ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం వాచ్ ఫేసెస్ చూద్దాము. ఇందులో గ్యాలరీ, ఇక్కడ మనకి 100+ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. మనకి ఏది కావాలో అది పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, సో నేను ఇది సెలెక్ట్ చేశాను. చూసారు కదండి, అది వాచ్తో సింక్ అవుతుంది. చూసారు కదండి, అది మన వాచ్తో సింక్ అయిపోయింది. సో ఇలాగ మనకి ఏది కావాలో అది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి సెట్ చేశాను, చూద్దాము.
సింక్ అవుతూ ఉంది. కొంచెం టైం పడుతుంది సింక్ అవ్వడానికి. అంటే ఆ థీమ్కి మొత్తం దానికి తగ్గట్టు అవ్వాలి వాచ్. సో ఇక్కడ చూడండి చేంజ్ అయిపోయింది. ఇంకో వాచ్ ఫేస్ సెట్ చేశాను. ఇప్పుడు కాల్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మనకు కాల్ వస్తుంది. కాల్ వస్తే ఆ కాల్ని మనం సైలెంట్లో పెట్టచ్చు లేదా కట్ చేయవచ్చు అనమాట. చూసారు కదండి, కాల్ కట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా రియల్మీ వాచ్ గురించి. రియల్మీ వాచ్ ఎస్ ఇది. సో ఇది ఒక స్మార్ట్ బ్యాండ్ కమ్ వాచ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మన రియల్మీ వాచ్ ఎస్ రివ్యూ. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కన గంట ఉంది కదా దాన్ని కొట్టండి.